So um, yesterday we have seen about Poland Ridge. So when we go for the Poland Ridge, why will use Poland Ridge? To pick the file from the SFTP server. We have SFTP standard site. Why we are going for Poland Ridge? ఆల్రెడీ సెండర్ సైడ్ మనకి ఎస్ఎఫ్టిపి అడాప్టర్ ఉంది. సెండర్ నుంచి కనెక్ట్ అవుతాం, ఫైల్ తెచ్చుకుంటాం. బట్ వై విల్ గో ఫర్ Poland Ridge? To If raise there is error issue. there are no messages, generally మనకు ట్రిగ్గర్ అవ్వదు సార్ మనకు సిపియూలో. కానీ మెసేజ్ లేకపోయినా ట్రిగ్గర్ అవ్వాలంటే మనం ఎర్రర్ ఎక్సెప్షన్ ప్రాసెస్ ట్రిగ్గర్ అవ్వాలంటే మనం పోలెన్ నుంచి వాడదాం. If you want to check whether the file exists or not in the SFTP server based on the schedule, then we'll go for the Poland Ridge basically. So what are the adapters will support for the Poland Ridge? FTP and SFTP. Yes. Sender or receiver? సెండర్ ఉంది. Yeah. So Poland Ridge అనేది ఓన్లీ ఎస్ఎఫ్టిపికే పనిచేస్తుంది. మీన్ ఎస్ఎఫ్టిపి ఎఫ్టిపికి. ఇట్ విల్ నాట్ వర్క్ ఫర్ అదర్ అడాప్టర్స్. కాబట్టి మనం Poland Ridge ఎక్కువ యూజ్ చేయము. బట్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు ట్రిక్కీగా అడగడానికి Poland Ridge. సో నార్మల్గా ఎస్ఎఫ్టిపి సెండర్ ఉంది టు గెట్ ద ఫైల్స్. అగైన్ వై వీఆర్ గోయింగ్ ఫర్ ద Poland Ridge? లేదు, నేను ఒక సినారియో ఇచ్చాను మీకు. సో వీ నీడ్ టు సెండ్ అన్ ఈమెయిల్ వెన్ ఎవర్ దేర్ ఇస్ నో ఫైల్ ఎగ్జిస్ట్. సో అలాంటి కేసెస్లో కూడా బేసిక్గా Poland Ridge తెలియని వాళ్ళు ఏం చెప్తారు, సెండర్ ఇంటర్ఫేస్ ఎస్ఎఫ్టిపి పెట్టుకుంటాను, ఇక్కడ ఎస్ఎఫ్టిపి పెట్టుకుంటాను. సో ఎప్పుడైతే ఫైల్ రాదో కండిషన్ పెట్టుకుంటాను, రౌటింగ్ పెట్టుకుంటాను, లేదంటే గ్రూవీ పెట్టుకుంటాను, ఎక్సెప్షన్స్ ఆ ప్రాసెస్ ట్రిగర్ అవుతుంది. సో బేసిక్గా ఎస్ఎఫ్టిపి అనేది ఇట్స్ ఎ పోలింగ్ ఛానల్. మనం వెళ్ళి పోల్ చేసుకుంటాం. దట్ మీన్స్ ఇఫ్ ద ఫైల్ ఎగ్జిస్ట్ ఆ డేటా అనేది వస్తుంది. ఫైల్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మన ఇంటర్ఫేస్ అనేది ట్రిగర్ అవుతుంది. సో ఇఫ్ దేర్ ఇస్ నో ఫైల్ అవర్ ఇంటర్ఫేస్ విల్ నాట్ ట్రిగర్ ఇట్. ఓకే, ఇంటర్ఫేస్ ట్రిగర్ అవ్వకపోతే ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ కూడా ట్రిగర్ అవ్వదు అనమాట. సో అలాంటి కేసెస్ లో విల్ గో విత్ ద Poland Ridge, బట్ విల్ సీ ఇన్ డీటెయిల్ వాట్ ఆర్ ద ఆప్షన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద Poland Ridge అండ్ హౌ కెన్ వి ప్లే విత్ ద Poland Ridge. ఓకే, సో బేసికలీ మనకు ఒక రిక్వెస్ట్ వస్తుంది. కన్సిడర్ వీఆర్ గెటింగ్ సమ్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద సోర్స్ సైడ్. నౌ యూ వాంట్ టు, బేస్డ్ ఆన్ దట్ రిక్వెస్ట్, యూ నీడ్ టు merge with the one more file. For example, this is the source system and this is the target system. Now, so far మనం ఏం చేసాం, we have integrated multiple systems with the help of CPI. ఒక డేటా వస్తుంది, ఆ డేటాని మనం టార్గెట్కి పంపిస్తాం. ఇప్పుడు ఏమంటున్నారంటే, సో నో, మేము ఒక రిక్వెస్ట్ పంపిస్తాం. మేము ఎప్పుడైతే రిక్వెస్ట్ పంపిస్తామో యూనిట్ టు కనెక్ట్ టు వన్ మోర్ ఎస్ఎఫ్టిపి సర్వర్ అన్నారు. ఒక ఎస్ఎఫ్టిపి సర్వర్కి కనెక్ట్ అయ్యి దాంట్లో ఉన్న ఫైల్స్ కూడా పిక్ చేసుకోవాలి అని చెప్తున్నారు అనమాట. సో ఇన్ ద మిడిల్ ఆఫ్ యువర్ ఇంటర్ఫేస్, ఓకే, సోర్స్ నుంచి మనకు ఒక రిక్వెస్ట్ వస్తుంది. యాజ్ ఇట్ ఈస్ గా టార్గెట్ పంపకుండా వీళ్ళు ఏమంటున్నారంటే యూనిట్ టు కనెక్ట్ టు ద ఎస్ఎఫ్టిపి సర్వర్. సో బేస్డ్ ఆన్ అవర్ రిక్వెస్ట్, మేము ఎప్పుడైతే రిక్వెస్ట్ పంపిస్తామో ఆ రిక్వెస్ట్ బేస్ చేసుకుని ఎస్ఎఫ్టిపి సర్వర్ కనెక్ట్ అయ్యి దాంట్లో ఉన్న ఫైల్స్ పిక్ చేసుకుని టార్గెట్కి పంపండి అని చెప్తున్నారు అనమాట. సో ఇలాంటి సినారియోస్ కోసం, ఇలాంటి రిక్వైర్మెంట్స్ మనకు వస్తే విల్ గో విత్ ద Poland Ridge. ఓకే, సో రిక్వైర్మెంట్స్ ఎలా అయినా రావచ్చు. బేసిక్గా మీకు Poland Ridge ఎప్పుడు యూజ్ చేయాలనేది తెలియాలి. సో రిక్వైర్మెంట్స్ అటు ఇటు తిప్పి అడగొచ్చు. లేదంటే నేను ఒక రిక్వెస్ట్ పంపిస్తున్నా, ఒక ఫైల్ నేమ్, ఒక హెడర్ పంపిస్తున్నా, హెడర్ బట్టి నువ్వు ఒక ఫైల్ తెచ్చుకోవాలి. లేదు, నేను ఇలా ఒక రిక్వెస్ట్ పంపిస్తున్నా, ఎస్ఎఫ్టిపి సర్వర్కి వెళ్ళి రెండు ఫైల్స్ని మర్జ్ చేసి పంపాలి. ఇలాంటి రిక్వెస్ట్స్ వచ్చినప్పుడు మనం Poland Ridge చూస్ చేస్తాం అనమాట. సో బేసిక్గా ఇలాంటి రిక్వెస్ట్ వచ్చినప్పుడు విల్ గో విత్ ద Poland Ridge. ఇక్కడ మనం Poland Ridge యూస్ చేసి ఎప్పుడైతే రిక్వెస్ట్ వస్తుందో, విచ్ ఇస్ నథింగ్ బట్, రిక్వెస్ట్ ఈస్ నథింగ్ బట్, మనకు ఒక ట్రిగర్ వస్తుంది. ఆ ట్రిగర్ వచ్చినప్పుడు మనం
ఒక ఎక్స్టర్నల్ ఎస్ఎఫ్టి సర్వర్కి వెళ్ళి అక్కడ ఫైల్స్ తెచ్చుకొని వేరే సిస్టమ్కి పంపాలి అన్నప్పుడు దెన్ విల్ గో విత్ ద పోల్ అండ్ రిచ్. సో పోల్ అండ్ రిచ్ నార్మల్గా అది ఎక్స్టర్నల్ స్టెప్స్లో ఉంటుంది అనమాట. సో ఎక్స్టర్నల్లో ఆల్రెడీ మనకి సెండ్ తెలుసు, రిక్వెస్ట్ రిప్లై తెలుసు. నౌ వీఆర్ గోయింగ్ విత్ ద పోల్ అండ్ రిచ్. సో ఇక్కడ పోల్ అండ్ రిచ్ చూస్తే సో యూనిట్ టు కనెక్ట్ టు ద ఓన్లీ సెండర్. పోల్ అండ్ రిచ్ అనేది ఓన్లీ ఎస్ఎఫ్టిపి ఎఫ్టిపి సెండర్స్ మటుకే కనెక్ట్ అవుతుంది. నో అదర్ అడాప్టర్స్ విల్ బి సపోర్టెడ్ ఫర్ ద పోల్ అండ్ రిచ్. సో చేస్తే యూ విల్ సి ఓన్లీ ఎఫ్టిపి అండ్ ఎస్ఎఫ్టిపి. ఇప్పుడు ఏమన్నారు, ఓకే నేను ఒక రిక్వెస్ట్ పంపిస్తున్నా, బేస్డ్ ఆన్ దట్ రిక్వెస్ట్ మీకు రిక్వెస్ట్ రాగానే ఒక ఎస్ఎఫ్టిపి సర్వర్కి వెళ్ళి పిక్ చేయండి అన్నారు. అంటే మనం నార్మల్గా ఇక్కడ ఏం పెట్టాం, ఇంతకుముందు ఎస్ఎఫ్టిపి పెట్టి ఎప్పుడైతే ఫైల్ ఉంటుందో అప్పుడే పంపించాం. ఇప్పుడు ఏమంటున్నారు, ఎప్పుడు పడితే అప్పుడు పంపొద్దు, ఎస్ఎఫ్టిపిలో ఎప్పుడు ఫైల్ ప్లేస్ అవుతుందో నాకు తెలుసు, వీ విల్ సెండ్ ద రిక్వెస్ట్, మేము పంపించినప్పుడు మీరు ఆ ఫైల్ని తీసుకెళ్ళి రిసీవర్కి పంపండి అని చెప్తున్నారు. సో దీస్ పీపుల్ విల్ సెండ్ ద రిక్వెస్ట్ టు us and we need to get the file based on the request. In those cases, we'll go with the poll and reach. Now, let me connect to one more SFTP. And let us do the configuration. Users, connection details, host, the path will be, let's say, inbox నుంచి తీసుకోవాలని చెప్దాం. Path will be inbox and the username is SFTP. Okay. Only because of SFTP server, we are using poll and reach, right? So instead of request reply. అంతే కదా సార్? అంతే, ఓన్లీ ఎస్ఎఫ్టిపి మటుకే మనం పోల్ అండ్ రిచ్ యూస్ చేస్తాం. రిమైనింగ్ దేనికి మనం యూస్ చేయం. వేరే ఏపీఐస్ ఇంకా వేరే అడ్రస్ అంటే వీల్ గో విత్ ద రిక్వెస్ట్ రిప్లై. ఓకే. నేమ్. సో దేంట్లో ఫైల్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. సో కాన్ఫిగర్ బాక్స్ లో ఓకే ఫుడ్ బాక్స్. బేసిక్ గా ఇప్పుడు ఏంటి, మనకు ఒక రిక్వెస్ట్ వస్తుంది, ఒక ఎస్ఎఫ్టిపి సర్వర్ కి కనెక్ట్ అయ్యి ఒక అవుట్ బాక్స్ అనే ఫోల్డర్ లో ఫైల్స్ ఉంటాయి, అవి పిక్ చేసుకోమని చెప్తున్నారు. పిక్ చేసుకుని వేరే ఎస్ఎఫ్టిపి సర్వర్ కి పంపండి అని చెప్తున్నారు అనమాట. సో బేసిక్ గా ఇది వేరే ఎస్ఎఫ్టిపి, మనకి అన్ని సర్వర్స్ లేవు కాబట్టి వీఆర్ యూజింగ్ ద సేమ్ సర్వర్ విత్ ద డిఫరెంట్ డైరెక్టరీ. సో బేసిక్ గా వీఆర్ గెటింగ్ ద ఫైల్స్. ఓకే, సో సేవ్ దిస్ వన్. Save xml. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోల్ అండ్ రిచ్ మెథడ్స్ మీరు చూస్తే, పోల్ అండ్ రిచ్ అల్గారిథం చూస్తే, కాన్ఫిగరేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు బికాస్ ఎస్ఎఫ్టిపి కాన్ఫిగరేషన్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఐఎమ్ నాట్ ఫోకసింగ్. సో బేసిక్ గా మనం పోల్ అండ్ రిచ్ గురించి చూస్తున్నాం. ఈ పోల్ అండ్ రిచ్ మీద మీరు క్లిక్ చేస్తే ఈ ప్రాసెసింగ్కి వెళ్తే యూ హ్యావ్ అల్గారిథమ్స్ హియర్, అగ్రిగేషన్ అల్గారిథమ్స్. అగ్రిగేషన్ అంటే లైక్ కంబైనింగ్ అనమాట. సో ఎలా బిహేవ్ చేయాలి, పోల్ అండ్ రిచ్ ఎలా బిహేవ్ చేయాలి అనేది మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి టోటల్ 3 ఉంటాయి అనమాట. ఓకే, సో వీ హ్యావ్ టోటల్ 3 అనమాట. సో కంబైన్ ఎక్స్ఎంఎల్, కంకాటనేట్ ఎక్స్ఎంఎల్, రీప్లేస్ ఎక్స్ఎంఎల్. కంబైన్ ఎక్స్ఎంఎల్ అంటే సో బోత్ సోర్స్ అండ్ మనం వచ్చే రెస్పాన్స్ అంటే ఎస్ఎఫ్టిపి నుంచి వచ్చే రెస్పాన్స్ రెండు కంబైన్ అవుతాయి. కంబైన్ అయ్యి ఒక సింగిల్ ఎక్స్ఎంఎల్ వస్తుంది అనమాట. దట్ మీన్స్ సోర్స్ నుంచి ఒక ఎక్స్ఎంఎల్ వస్తుంది, మనం ఎస్ఎఫ్టిపి నుంచి ఇంకో ఎక్స్ఎంఎల్ తీసుకుంటాం, ఈ రెండు కంబైన్ అయ్యి ఒక సింగిల్ ఎక్స్ఎంఎల్ కింద వస్తుంది అనమాట. సో ఎప్పుడైనా మనం సిపిఐలో కంబైన్ మెథడ్ యూస్ చేస్తే, మీరు గ్యాదర్లో యూస్ చేస్తారు, పోల్ అండ్ రిచ్ లో యూస్ చేస్తారు, తర్వాత ఈ 2 ఫంక్షన్స్ లో, తర్వాత కంటెంట్ అండ్ రిచర్ ఉంది మన నెక్స్ట్ క్లాస్, మన నెక్స్ట్ సెక్షన్ కంటెంట్ అండ్ రిచర్, దాంట్లో కంబైన్ ఉంటుంది. ఎక్కడైనా మీరు కంబైన్ అని యూస్ చేస్తే
విచ్ ఇస్ నథింగ్ బట్ యువర్ కంబైనింగ్ అని ఎక్స్ఎంఎల్స్ ని కంబైన్ చేస్తున్నారు. సో ఎప్పుడైనా ఇలా కంబైన్ చేస్తే మనకి ఎలా ఫామ్ అవుతుంది అంటే మల్టీ మ్యాప్ మెసేజెస్ ఫామ్ అవుతాయి అనమాట. మల్టీ మ్యాప్ మెసేజెస్ మనకు రూట్ ఎండ్ ట్యాగ్ ఎలా ఉంటుందో మల్టీ మ్యాప్ మెసేజెస్ అని ఉంటుంది అనమాట. సో దాని అర్థం ఏంటంటే కంబైన్ అయిన మెసేజెస్ అని అర్థం. మల్టీ మ్యాప్ మెసేజ్ ఓకే ఇలా ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైనా కంబైన్ యూస్ చేస్తే ఇలా ఫామ్ అవుతుంది అనమాట. సో లెట్ us see how it will show. నేను ఫస్ట్ కంబైన్ యూస్ చేస్తున్నా. నౌ ఐ వాంట్ టు కంబైన్ ద మెసేజ్. సోర్స్ నుంచి నేను ఒక రిక్వెస్ట్ పంపిస్తా. ఎస్ఎఫ్టిపికి వెళ్ళి ఉన్న ఫైల్స్ పిక్ చేసుకుని ఆ రెండింటిని కంబైన్ చేసుకుని రిసీవర్కి పంపాలి. సో అలాంటి కేసెస్లో మనం వీల్ గో విత్ ద పోల్ అండ్ రిచ్ అనమాట. సో సేవ్ దిస్ వన్ అండ్ డిప్లాయ్. Let me try to refresh. Let me go to here. Trace it. సో మనకి రెస్పాన్స్ వచ్చింది. ఐ విల్ షో యూ ద రెస్పాన్స్ హియర్. మనం మెసేజ్కి వెళ్తే మనకు ఒక రిక్వెస్ట్ వచ్చింది. సో ఆ రిక్వెస్ట్ అండ్ ఇట్ కుడ్ బి ఎనీ XML. నేను సమ్ శాంపుల్ XML పంపించాను. సో లెట్ us see what is the request we received into CPI. సోర్స్ నుంచి మనకి ఏ రిక్వెస్ట్ వచ్చిందో ఫస్ట్ చూద్దాం. మనకు ప్రొడక్ట్స్ అనే ఒక రిక్వెస్ట్ వచ్చింది. లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ ఐడీస్ మనకి లిస్ట్ వచ్చింది. సో ఎప్పుడైతే మనం రిక్వెస్ట్ పంపిస్తామో అప్పుడు ఈ ఎస్ఎఫ్టిపి ట్రిగర్ అవుతుంది అనమాట. సో లెట్ us see what is the output from this output from పోల్ అండ్ రిచ్ అవుట్పుట్ చూస్తే సో మీరు ఇక్కడ ఒక నేను మల్టీ మ్యాప్ అని చెప్పాను కదా, మల్టీ మ్యాప్. సో మల్టీ మ్యాప్ మెసేజెస్ ఎప్పుడైనా మనం కంబైన్ యూస్ చేస్తుంది ఎక్కడైనా ఏ ఫంక్షన్లో అయినా కంబైన్ యూస్ చేస్తే దట్ మీన్స్ వీఆర్ కంబైనింగ్. ఎలా కంబైన్ చేస్తున్నాం మనం ఇక్కడ చూస్తే ఇది మన ఫస్ట్ XML వచ్చే సోర్స్ XML. దీన్ని ఒక ర్యాప్ చేసుకుంటుంది మెసేజ్ 1 అని, మల్టీ మ్యాప్ మెసేజ్ 1 అని. సో సెకండ్ మెసేజ్ విచ్ ఇస్ ద మనకి రెస్పాన్స్ మెసేజ్. సో ఇది మన రెస్పాన్స్ మెసేజ్ ఇక్కడ నుంచి ర్యాప్ చేసుకుంటుంది. సో దేంతో ర్యాప్ అయింది? మల్టీ మ్యాప్ మెసేజ్ 2 అనేది. అంటే ఫస్ట్ మెసేజ్ ఈక్వల్ టు మల్టీ మ్యాప్ మెసేజ్ 1, సెకండ్ వచ్చే రెస్పాన్స్ మల్టీ మ్యాప్ మెసేజ్ 2. ఈ రెండింటిని మళ్ళీ ప్రాపర్ గా ర్యాప్ చేయాలి కాబట్టి ఇట్ విల్ ర్యాప్ విత్ ద మల్టీ మ్యాప్ మెసేజెస్. అంటే లోపల ఓపెన్ చేస్తే మళ్ళీ మీకు ఇంకో XML ఉంటుంది. దిస్ ఈస్ మనకి వచ్చే రిక్వెస్ట్ XML. దేంతో ర్యాప్ అయి ఉంది? మల్టీ మ్యాప్ మెసేజ్ 1. సెకండ్ మెసేజ్ దేంతో ర్యాప్ అయి ఉంది? మల్టీ మ్యాప్ మెసేజ్ 2. సో ఈవెన్ దో ఇట్ ఈస్ ప్రాపర్ XML, అట్ ద ఎండ్ ఇది 2 XMLs ని కంబైన్ చేస్తుంది. కాబట్టి ఆ రెండింటిని మళ్ళీ ప్రాపర్ గా ర్యాప్ చేయాలి కాబట్టి ఇట్ ర్యాప్డ్ విత్ ద మల్టీ మ్యాప్ మెసేజెస్. ఎప్పుడైనా మనం కంబైన్ యూస్ చేస్తే మనం ఈ మెసేజెస్ అనేది ఇలా ఫామ్ అవుతుంది అనమాట. ఇది డైరెక్ట్ మనం సిపిఐకి పంపిస్తామా? నో. సారీ, రిసీవర్ పంపిస్తామా? నో. వీ విల్ నాట్ సెండ్ లైక్ దిస్ బికాస్ ఇవన్నీ మన సిపిఐలో యాడ్ అవుతున్నాయి. రిసీవర్ ఈస్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్ వన్. ఇవన్నీ మనం ఎలా రిమూవ్ చేస్తాం? యూ కెన్ యూస్ Groovy script, or you can use XSLT mapping, or you can use mapping, message mapping. ఈ స్ట్రక్చర్ ని ఇంపోర్ట్ చేసుకొని వేరే స్ట్రక్చర్ కింద మనం కన్వర్ట్ చేసుకుంటాం. అలా మనం పంపిస్తాం. కానీ కంబైన్ ఎప్పుడైతే యూస్ చేస్తారో మనకు వచ్చే సోర్స్ పేలోడ్ అలాగే మనకు వచ్చే రెస్పాన్స్ పేలోడ్ ఎస్ఎఫ్టిపి నుంచి రెండు కంబైన్ అయ్యి రిసీవర్కి వెళ్తుంది అనమాట. సో దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ కంబైన్. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ if I go to the file manager, this one, inbox. సో చూస్తే product.txt నాకు ఫైల్ ఏం లేదు. ఈ product.txt ఎలా ఫామ్ అయింది? బికాస్ ఐ హావ్ గివెన్ హియర్ product.txt.
txt కాబట్టి ఫైల్ అనేది ప్లేస్ అయింది. సో ఎప్పుడైనా మీరు కంబైన్ యూస్ చేస్తే పోల్ అండ్ రిచ్ లో ఇట్ విల్ కంబైన్ బోత్ రిక్వెస్ట్ and it will combine the response from the SFTP. It will make a single payload and it will send to the SFTP. So that is the use of poll and rich combine method. Okay, so let us go to the one more function which is called concatenate. So concatenate ఎలా అవుతుందో we'll see. సో కంకాటినేట్ కంబైన్ మళ్ళీ ఎక్స్ప్లిసిట్ గా కంబైన్ మనకి గ్యాదర్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. దాంట్లో ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. బట్ అర్థం చేసుకోండి, కంబైన్ ఎప్పుడు యూస్ చేసినా ఏ ఫంక్షన్ లో యూస్ చేసినా ఇట్ ఈస్ ఏ కంబైనింగ్ ఎక్స్ఎంఎల్స్ మల్టీమ్యాప్ మెసేజెస్ ట్యాగ్స్ అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతాయి. వేరే కంకాటినేట్ అంటే క్రియేట్ అవ్వవు అనమాట. దట్ మనం చూద్దాం ఎందుకు క్రియేట్ అవ్వవు అని. లెట్ మీ సో ఇక్కడ చూస్తే ఇందాక రెస్పాన్స్ ఏమొచ్చింది, సో మల్టీమ్యాప్ మెసేజెస్ ఆటోమేటిక్ గా మనకి వచ్చిన రెస్పాన్స్ అది. నౌ ఐ విల్ ట్రై టు సెండ్ ద సేమ్ రిక్వెస్ట్. ఓకే, సో రిక్వెస్ట్ ఈస్ సక్సెస్ఫుల్. గో టు మెసేజెస్. కంబైన్ కి కంకాటినేట్ కి డిఫరెన్స్ ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సో వచ్చే రిక్వెస్ట్ సేమ్, ఇందాక ఏమొచ్చిందో అదే వచ్చింది. సో వాట్ ఎవర్ వి రిసీవ్డ్ ఎర్లియర్, సేమ్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఇన్ టు సిపిఐ. నౌ ఇఫ్ యూ సీ ద రెస్పాన్స్ from the poll and rich, if you see the output from the poll and rich, so we don't have any multipap messages. So is a proper XML. So ఎందుకు we have used concatenate will not decide which format it is, so what kind of structure it is. సో వచ్చే సోర్స్ పేలోడ్ వచ్చే రెస్పాన్స్ పేలోడ్ రెండింటిని కంబైన్ చేస్తుంది. లెట్ మీ ట్రిగర్ వన్ శాంపుల్ డమ్మీ డేటా. హాయ్, దిస్ ఈస్ test message. Trigger it. So success అయింది. Let us see what is the output now. ఓకే, ఇక్కడ చూస్తే హాయ్ దిస్ ఈస్ ద టెస్ట్ మెసేజ్ అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద కంటెంట్ యూ సెండ్, వాళ్ళు ఏం పంపించినా మనకు సంబంధం లేదు. సో దట్ కుడ్ బి అన్ XML, దట్ కుడ్ బి అన్ CSV, దట్ కుడ్ బి a plain text or JSON, whatever it is. If you want to concatenate, if you want to combine the both request and the response SFTP payload without structure, without any dedicated format, then you will go with the concatenate అనమాట. ఓకే, మోస్ట్లీ మనం కంబైన్ ప్లేస్ లో కంకాటినేటే యూస్ చేస్తాం. ఎందుకు యూస్ చేస్తాం? What is the use of concatenate over combine? Tell me. Just say. మెసేజ్ క్రియేట్ అవ్వాలి. XML డిక్లరేషన్ అంతా మెసేజ్ మ్యాపింగ్ లేకుండా. Yeah, so you will get a proper XML. This is what we want. So ఇది మన ప్రాపర్ XML. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా మీరు ఇది రిసీవర్ పంపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? అట్లీస్ట్ మీరు దీన్ని మెసేజ్ మ్యాపింగ్ పంపిస్తే అది యాక్సెప్ట్ చేస్తుందా? సో వాట్ ఈస్ రాంగ్ ఇన్ దిస్? లెట్ మీ షో యూ హియర్. అంటే రెండు మెసేజ్ క్లబ్ అయినాయి కదా సార్, ప్రాపర్ స్టార్ట్ ట్యాగ్ అండ్ ట్యాగ్ లేదు. Yeah, there is no proper start tag and there is no proper end tag. These are the two XMLs. వచ్చే రిక్వెస్ట్ XML, వచ్చిన రెస్పాన్స్ XML. సో ఈ రెండింటిని మళ్ళీ మీరు కంటెంట్ మోడిఫైర్ యూస్ చేసుకొని ఒక ప్రాపర్ XML గా మీరు పంపించుకోవాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఇలా పంపిస్తారో సో అవర్ మెసేజ్ మ్యాపింగ్ విల్ నాట్ అండర్స్టాండ్. మీరు పంపాల్సింది XML కానీ మీరు 2 XMLs పంపిస్తున్నారు. సో వెన్ ఐ ట్రై టు, దిస్ ఈస్ మై సోర్స్ XML. సో వెన్ ఐ ట్రై టు కన్వర్ట్, లెట్ us కన్వర్ట్ వన్స్. విల్ ట్రై టు ఇంపోర్ట్, కన్వర్ట్ చేసి ఇంపోర్ట్ చేద్దాం. కాపీ పేస్ట్. ఓకే, ఇక్కడ చూస్తే what we received products ఒకటే వచ్చింది. సో బట్ హియర్ వీ హ్యావ్ రూట్ ఆల్సో, రూట్ కూడా ఉంది. కానీ మీకు XST దేనికి ఫామ్ అయింది? ఓన్లీ
ప్రొడక్ట్స్ కే ఫామ్ అయింది. సో ఇక్కడ ప్రొడక్ట్ ఐడీస్ ఉన్నాయి, ఎన్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్ ఐడీస్ అన్బౌండెడ్ ప్రొడక్ట్స్, బట్ రిమైనింగ్ ఏంది ఇక్కడ రూట్ ఏది? సో వీ హ్యావ్ మిస్డ్ సంథింగ్. సో ఈ ఎంటైర్ XML అంతా ఎగిరిపోయింది. సో కాబట్టి దిస్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ వే అన్నమాట. సో ఏమన్నా XMLs తో డీల్ చేసేటప్పుడు ఇట్ షుడ్ హ్యావ్ ప్రాపర్ స్టార్ట్ ట్యాగ్ అండ్ ప్రాపర్ ఎండ్ ట్యాగ్. లెట్ us see, even though it is a nested structure, let us see and try to convert. So /d ఓకే, ఇప్పుడు ఇది ఒక XML అన్నమాట. సో ఇది కన్వర్ట్ అవుతుందా లేదా చూద్దాం. సో ఇట్ ఈస్ ఎ నెస్టెడ్ స్ట్రక్చర్. నార్మల్ గా ఇట్ షుడ్ కన్వర్ట్. ఓకే, సో ఇక్కడ చూస్తే మొత్తం కన్వర్ట్ అయిపోయింది. యూ హ్యావ్ ప్రొడక్ట్స్ అన్బౌండెడ్, సో అన్ని ప్రొడక్ట్స్ వస్తున్నాయి. దాని తర్వాత రూట్ అని ఒక XML వస్తుంది, దాంట్లో ప్రొడక్ట్స్ అన్బౌండెడ్, తర్వాత దాంట్లో ఉన్న ఫీల్డ్స్. సో ఇలా మనకి ప్రాపర్ XML. సో మీరు డైరెక్ట్ గా పాత XML 2 XMLs ని మీరు కన్వర్ట్ చేయాలనుకుంటే యూ కాంట్ ఏబుల్ టు కన్వర్ట్. మీరు కన్వర్ట్ చేయలేకపోతున్నారు బికాస్ దట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ XML. సో ఎప్పుడైతే మీరు కంకాటినేట్ యూజ్ చేస్తారో, ఓకే నాకు మళ్ళీ స్క్రిప్ట్ రాయాలి, నాకు స్క్రిప్ట్ ఎలా రాయాలో నాకు తెలియదు, సో ఈ మల్టీ మ్యాప్ మెసేజెస్ తీసేయాలి, రిసీవర్కి అవసరం లేదు అనుకున్నప్పుడు యూ గో విత్ ద కంకాటినేట్ అనమాట. బట్ అగైన్ కంకాటినేట్ విల్ నాట్ గ్యాదర్ ద మెసేజ్, అది కంబైన్ చేయదు, జస్ట్ ఇట్ విల్ కంకాటినేట్, యాడ్ చేస్తుంది అనమాట. పై మెసేజ్ కి కింద మెసేజ్ కి యాడ్ చేస్తుంది. సో ఇట్ నథింగ్ బట్ కంకాటినేట్. వేరే కంబైన్ అంటే ఓకే నాకు వచ్చేది XML, నాకు వచ్చే రెస్పాన్స్ XML, రెండింటిని కంబైన్ చేయాలి, ఒక ప్రాపర్ XML గా ఫామ్ చేయాలని అది అర్థం చేసుకొని ఒక ప్రాపర్ XML గా ఫామ్ చేస్తుంది. కానీ ఆ ప్రాపర్ XML దట్ విల్ బి ప్రాబ్లమ్ ఫర్ ఎస్ అగైన్ వెన్ యూ వాంట్ టు రిమూవ్ దోస్ XML డిక్లరేషన్స్ కానీ మల్టీ మ్యాప్ మెసేజ్ ట్యాగ్స్ కానీ, దానికోసం మళ్ళీ మనం మ్యాపింగ్ రాసుకోవాలి. ఇదైతే సింపుల్ గా యూ విల్ యూస్ కంకాటినేట్, కంటెంట్ మోడిఫైర్ యూస్ చేసుకొని యూ విల్ కీప్ అండ్ స్టార్ట్ ట్యాగ్ అండ్ ఎండ్ ట్యాగ్, దట్స్ ఇట్, యువర్ XML విల్ బి populated. So that is the difference between concatenate and combine. So irrespective of the structure, if you want to combine both request and SFTP response, you'll go with the concatenate. Whereas combine అంటే మనం పంపించే, సో ఒకసారి కంబైన్ లోకి వెళ్ళి మనం we will test in one more possible case. So combine XML అని పెడుతున్నా, save this one, save this one and try to run it now. సో నేను పంపించేది ఒక ప్లెయిన్ టెక్స్ట్, కానీ మనం పెట్టిన అల్గరిథం కంబైన్ XML. హౌ ఇట్ విల్ బిహేవ్? సో అన్ ఎర్రర్ అకర్డ్. సో ఇందాక వర్క్ అయింది, కంకాటినేట్ కి వర్క్ అయింది, కానీ XML కంబైన్ దానికి వర్క్ అవ్వట్లేదు. ఇఫ్ యూ గో అండ్ సీ ద ఇష్యూ, వెళ్ళి చూస్తే దేర్ ఈస్ అన్ ఎర్రర్. లెట్ us see what is the error. ఓకే, సో అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్. సో ఈ కంబైన్ ఇక్కడ ఏముంది, క్లియర్ గా రాసింది కంబైన్ XML అని. ఇట్ ఏం చేస్తుంది, సో అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్, ఎక్స్పెక్టెడ్ ఈస్ లెస్ దెన్ సింబల్. లెస్ దెన్ అంటే ఆల్వేస్ యువర్ XML విల్ స్టార్ట్ విత్ ద లెస్ దెన్ సింబల్ కదా. సో ఆల్వేస్ యువర్ XML స్టార్ట్ విత్ ద లెస్ దెన్ సింబల్. ఎప్పుడైనా మీరు ఈ ఎర్రర్ చూస్తే CPI లో, వెన్ ఎవర్ యూ సీ దిస్ ఎర్రర్, దట్ మీన్స్ దట్ ఇంటర్ఫేస్, దట్ పర్టికులర్ స్టెప్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ద డేటా ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ XML. ఓకే, బికాస్ అగ్రిగేషన్ అల్గరిథం మనం XML పెట్టాం. సో వీఆర్ సెట్ క్లియర్లీ టు కంబైన్ ద XML. దట్ మీన్స్ ఇది ఓన్లీ XML కే వర్క్ అవుతుంది. ద ఇన్పుట్ షుడ్ బి ద XML, ద రెస్పాన్స్ షుడ్ బి ద XML, అండ్ రెండింటిని కంబైన్ చేసి ఒక మల్టీ ప్యాప్ మెసేజ్ కింద రిసీవర్ పంపిస్తుంది. ఓకే, ద లాస్ట్ థింగ్ ఈస్ రీప్లేస్. రీప్లేస్ అంటే ఆటోమేటిక్ గా వచ్చే రిక్వెస్ట్, అంటే ఇక్కడ నుంచి వచ్చే రిక్వెస్ట్ రీప్లేస్ అయిపోతుంది. వీళ్ళు ఏం పంపించినా మనకు సంబంధం లేదు. So whatever the data it is coming from the response, it will send that response to the receiver. Let us see. Common messages, success.
So let us see what is the data we have received into CPI first, then we'll go to the response, what we have sent out from the CPI. Okay, so you received the data. సో 1, 5, 10. సో ఇది మనం పోస్ట్ మ్యాన్ నుంచి పంపించిన డేటా, అంటే సోర్స్ వాళ్ళు పంపించిన డేటా. ఇఫ్ యూ సీ ద అవుట్పుట్, యూ గో టు ద అవుట్పుట్. సో ఇక్కడ నాకు సేమ్ రెస్పాన్స్ వచ్చింది, కానీ నేను రీప్లేస్ కదా పెట్టింది. వై ఇట్ డింట్ వర్క్? ఎనీ గెస్? సో లెట్ మీ షో యూ వన్ మోర్. I will go here, file manager, inbox. ఫార్మాట్ టెక్స్ట్ పెట్టారు ఇక్కడ. Outbox కదా. Let me show you outbox. అంటే I will show you, just guess what happened. నార్మల్ రీప్లేస్ అవ్వాలి, కానీ రీప్లేస్ అవ్వలేదు. సో ఫైల్ బేసిక్ లేకుండా ఉండొచ్చు సార్, ఫైల్ లేకుండా ఉండొచ్చు. py.xml. If I open this one, okay, so I'm getting one request, which is this one. What happened? One second. So we are getting products details. Normally మనం ఏం కాన్ఫిగర్ చేసాం, ఈ పోల్ అండ్ రిచ్ లో we have kept a replace. సో బేసిక్ గా రీప్లేస్ అవ్వాలన్నమాట. So if I go to the data, I already have one data here, products అనే డేటా ఉంది. సో రీప్లేస్ అవ్వలేదు. What will be the issue? Let us test it again. Should not be the case. It's in the directory. Box. Box. Save and deploy. Okay, so basically we have kept pool and rich as a replace. So basically replace అంటే వచ్చే రిక్వెస్ట్ రెస్పాన్స్ తో రీప్లేస్ అవ్వాలి. That is the behavior of pool and rich when we use the replace. So now I have kept as an inbox. So inbox నుంచి మనం ఫోల్డర్ ఫైల్ తెచ్చుకోవాలి. సో ఇక్కడ let us keep a file name. సో ఏం ఫైల్ ఉంది మనకి ఇన్బాక్స్ లో? I go to the inbox. File manager, inbox. సో ఐ విల్ షో యూ ఎలాంటి కేసెస్ లో మనం ఈ రీప్లేస్ అనేది యూజ్ చేస్తాం. సో ఇంతకు ముందు నేను స్టార్ట్ పెట్టాను. నౌ ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ ఫైల్ నేమ్.
Let's start. Okay, you go to the output. It is 20. There is something. Inbox. ఫైల్ ఉంది కదా. లేదు. సో we need some file. Box లో ఉందా? Okay, products.txt. Let us change to outbox. I will change and create a new directory to avoid confusion. Replace. Okay. Let us see now. ఓకే, నేను ఒకసారి చెక్ చేసి చెప్తాను. పోర్ట్ అనేది రీప్లేస్ అనేది. ఓకే, సో బేసిక్ గా సో ఫార్ మనం concatenate and combine. Concatenate ఏంటంటే when you want to combine both request and response, if you want to combine the both request and SFTP response, then you will use the combine. Whereas concatenate ఏంటంటే irrespective of the source and target structure, అంటే ఏ స్ట్రక్చర్ అయినా వీళ్ళు పంపండి, ఏ స్ట్రక్చర్ అయినా SFTP లో ఉన్నవ్వండి. If you want to concatenate both, then you will go for the concatenate method. Okay, సో నార్మల్గా రీప్లేస్ అంటే ద మెసేజ్ వాట్ ఎవర్ వీఆర్ గెటింగ్ ఇట్ షుడ్ బి రీప్లేస్డ్ అనమాట. ఈ ఎస్ఎఫ్టిపి రెస్పాన్స్ తో రీప్లేస్ అవ్వాలి. ఎప్పుడైతే మనకి ఇక్కడ ఫైల్ ఉండదో ఆటోమేటిక్గా వెళ్తుంది. సో నౌ వీఆర్ సీయింగ్ ఆటోమేటిక్ రెస్పాన్స్, అంటే మనకు వచ్చిన రిక్వెస్ట్ వీఆర్ సీయింగ్ యాజ్ అన్ అవుట్పుట్. దట్ మీన్స్ ఆ ఎస్ఎఫ్టిపిలో ఆ పర్టికులర్ ఫైల్ లేదు అని అర్థం అనమాట. సో దీంట్లో ఫైల్ ఉందా లేదా అని మనం ట్రేసెస్లో ఎలా చెక్ చేసుకోవచ్చు? బేసిక్గా నాకు రిక్వెస్ట్ వస్తుంది, నేను రీప్లేస్ చేశా. రీప్లేస్ అంటే ఏంటి? ఉన్న మెసేజ్ నాకు ఇక్కడికి రావాలి, కానీ నేను పంపించిన రిక్వెస్ట్ నాకు వస్తుంది. అది ఏ కేసులో వస్తుంది? వెన్ ఎవర్ దేర్ ఇస్ నో ఫైల్ ఇన్ ఎస్ఎఫ్టిపి. ఫైల్ లేనప్పుడే నాకు వచ్చిన రిక్వెస్ట్ అవుట్పుట్ వస్తుంది. సో నాకు ఇప్పుడు సేమ్ రిక్వెస్ట్ అవుట్పుట్ కింద వస్తుంది. దట్ మీన్స్ నాకు ఇక్కడ ఫైల్ లేదు, కానీ నా అజంప్షన్ ఏంటంటే నేను ఆల్రెడీ ఫైల్ ప్లేస్ చేశాను డైరెక్టరీలో, దట్ షుడ్ పిక్, కానీ పిక్ అవ్వట్లేదు. అసలు ఉందా లేదా అని మన ఇంటర్ఫేస్ ద్వారా ఎలా తెలుసుకోవచ్చు? మానిటర్ నుంచి సార్ మానిటర్ నుంచి నుంచి చెక్ చేస్తాను మొన్న క్రెడెన్షియల్స్ చెక్ చేస్తాను. మానిటర్ నుంచి క్రెడెన్షియల్స్ చెక్ చేస్తాను సార్. అయ్యో, నేను ఒక ట్రేస్ ఆన్ చేసా. ఈ ట్రేస్ లో నాకు డేటా చూపించట్లా, బట్ ఐ వాంట్ టు చెక్ వెదర్ ద ఫైల్ హ్యాస్ బిన్ ఇన్ ద పోల్ అండ్ రీచ్ ఆర్ నాట్. పోల్ అండ్ రీచ్ అనేది ఫైల్ ఫుల్ చేసుకుందా లేదా అని నాకు తెలియాలి. అంటే మన పోల్ అండ్ రీచ్ లో మనం త్రో ఎక్సెప్షన్ పెడితే మనకు అర్థమవుతుంది సార్. మనకు అలా కాకుండా సో ఇది మీకు చెప్పాను. True or false SAV మెసేజ్ పోల్ అండ్ రీచ్ మెసేజ్ ఫౌండ్. సో ట్రూ ఉంది.
బట్ స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ యాజ్ అన్ అవుట్పుట్. ఇక్కడ చూస్తే మెసేజ్ ఉందని చెప్తుంది, ఎస్ఏపి పోల్ అండ్ రిచ్ మెసేజ్ ఫౌండ్ ట్రూ అని ఉంది. నేను వైస్ వర్సా చెప్తున్నాను. Okay, I will check once and I will let you know how the replace work. Basically, the 99.9% we will be never using pole and rich, but ఒక ఐడియా కోసం we should learn and we should know how to use pole and rich. సో ఇప్పుడు మీకు ఒక రిక్వైర్మెంట్ ఇస్తా, లెట్స్ సే ఒక స్మాల్ రిక్వైర్మెంట్ సోర్స్ నుంచి రెండు ఒకే ఎస్ఎఫ్టిపి సర్వర్ యూజ్ చేయడం వల్ల మిస్ అవుతుందా సార్ ఏమన్నా? నాట్ షూర్, టు చెక్. ముందుగా అవ్వకూడదు. సోర్స్ ఇస్ సెండింగ్ SFTP file name in header. Based on this file name, you need to connect to SFTP server and you need to fetch file based on file name. You need to place in another SFTP server. ఎలా? సోర్స్ ఈస్ సెండింగ్ అంటే సెండర్ సిస్టమ్ వాళ్ళు దే ఆర్ సెండింగ్ రిక్వెస్ట్, మెసేజ్ కానీ కంటెంట్ కానీ ఏం పంపట్లా. సో దే ఆర్ సెండింగ్ వన్ ఫైల్ నేమ్. Based on that file name, you need to go and search in the SFTP server and you need to fetch that file. కంటెంట్ మాడిఫైయర్ లో అది స్టోర్ చేసుకుంటాం. And if no file exists, you need to drop an email. ఎలా? And also, if any exception in iFlow, you need to drop an email to support team. సో ఫైల్ లేదు అంటే ఆ పర్టికులర్ టీంకి వెళ్ళాలి, ఎవరైతే ట్రిగర్ చేశారో వాళ్ళకి ఈమెయిల్ వెళ్ళాలి. ఫైల్ ఉంది, ఆ ప్రాసెస్ అయింది, బాగానే ఉంది. ఇన్ కేస్ ఏమన్నా ఫెయిల్ అయితే, దట్ కుడ్ బి ఎనీ టెక్నికల్ ఇష్యూ, ఎక్కడైనా ఫెయిల్ అయితే అప్పుడు ఆ ఈమెయిల్ అనేది ఇంకో ఈమెయిల్ అనేది మీ సపోర్ట్ టీంకి వెళ్ళాలి. దట్స్ ఎన్ టెక్నికల్ ఇష్యూ. హియర్ దిస్ ఈజ్ ఎ ఫంక్షనల్ ఇష్యూ. వాళ్ళు మనకు ఒక ఫైల్ నేమ్ పంపించారు, ఆ ఫైల్ చెక్ చేసుకుంటున్నాం, ఉంటే పంపిస్తున్నాం, లేదు అంటే ఆ ఫైల్ నేమ్ లేదు అని వాళ్ళకి పంపాలి. దట్ ఈస్ అవర్ రిక్వైర్మెంట్. దాంతో పాటు ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎనేబుల్ చేయమన్నారు. అంటే ఎప్పుడైతే ఈ ప్రాసెస్ ఫెయిల్ అవుతుందో, అంటే దట్ కుడ్ బి టెక్నికల్ ఇష్యూ, కనెక్టివిటీ ఇష్యూ కావచ్చు, మ్యాపింగ్ ఇష్యూ కావచ్చు, రౌటింగ్ ఇష్యూ కావచ్చు, ఏదైనా ఇష్యూ కావచ్చు. సో టెక్నికల్ గా ఫెయిల్ అయితే అది మన సపోర్ట్ టీంకి వెళ్ళాలి, ఈ ఐఫ్లో ఫెయిల్ అయింది అని. సరే అయితే తెలుసుకొని రండి. ఓకే, ఇక్కడ అక్కడ హెడర్ అన్న దానికి కొంచెం క్లూ ఇవ్వండి సార్ ఇక్కడ. ఓకే, సింపుల్ గా ఇది డేటా పంపిస్తున్నారు, రేపు వాళ్ళు కంటెంట్ ఏం పంపరు, దే విల్ సెండ్ వన్ డేటా, ఒక ఫైల్ నేమ్ పంపిస్తారు. సో హెడర్ నేమ్ వచ్చేసరికి ఫైల్ నేమ్ వచ్చేసరికి 1.xml అని ఒక ఫైల్ నేమ్ పంపిస్తారు. ఎప్పుడైతే వీళ్ళు డేటా కాకుండా, అంటే డేటా ఏం పంపరు, సో వాళ్ళ రిక్వైర్మెంట్ డేటా ఎప్పుడు పంపరు, వాళ్ళు పంపించేది ఓన్లీ హెడర్లో ఒక ఫైల్ నేమ్ పంపిస్తారు. సో ఈ ఫైల్ నేమ్ బేస్ చేసుకొని మనం డేటా ఫెచ్ చేసుకొని ఆ డేటాని వేరే సిస్టంలో ప్లేస్ చేయాలి. అది ఇంటర్ఫేస్ రిక్వైర్మెంట్. ఓకే, సో బిల్ చేద్దామా? we will this one. Yes. Okay, let's go. iFlow. Let's say sender is Postman.
this here is, let's say, SAP, and we are posting some products. Add and open in editor. సో సెండర్ ఇస్ సెండింగ్ సమ్ రిక్వెస్ట్ టు అస్. సో వాళ్ళు మనకి ఒక రిక్వెస్ట్ పంపిస్తారు కాబట్టి వీఆర్ యూజింగ్ HTTPS. సో HTTPS and let us say poll and rich scenario. Save this one. So let me deploy this one for now. Trace. Okay, so let me take this one. బేసిక్ గా ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు, దే ఆర్ నాట్ సెండింగ్ ఎనీ డేటా. వాళ్ళు ఏం డేటా పంపరు మనకి. సో బాడీలోకి వెళ్తే, సో ఇక్కడ నథింగ్, షుడ్ కీప్ యాజ్ అన్, దే ఆర్ నాట్ సెండింగ్ ఎనీ డేటా టు అస్, బట్ ఇన్స్టెడ్ దే ఆర్ సెండింగ్ సమ్ హెడర్, ఫైల్ నేమ్ ఈక్వల్ టు 1.xml, రేపు 2.xml అని, జస్ట్ నథింగ్ బట్ ప్రొడక్ట్ నెంబర్ అనమాట. ఇది 100, 20 సంథింగ్, దే ఆర్ సెండింగ్ సమ్ డేటా అనమాట. సో బేసిక్ గా ఒక SFTP సర్వర్కి వెళ్ళి ఇప్పుడు 5.xml ఉంది. ఎప్పుడైతే వీళ్ళు 5.xml పంపిస్తారో సిపి అనేది ఆ పర్టికులర్ సర్వర్కి వెళ్ళి 5.xml ఫైల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఉంటే తీసుకొని వేరే సిస్టమ్ పంపించాలి, లేదు అంటే వాళ్ళకి ఈమెయిల్ పంపాలి. సో ఇలా మనకు ఒక రిక్వెస్ట్ పంపిస్తున్నారు. లెట్ మీ సెండ్ ద రిక్వెస్ట్. సో ఇట్ ఫెయిల్డ్. ఎందుకు ఫెయిల్ అయింది? సో ఇట్ ఈస్ సేయింగ్ 500 ఎర్రర్. సో ఇఫ్ యూ గో హియర్ and if you go the messages, and continue change it. Okay, let me send it now. 200. Okay, so nothing, we are not sending any body, we are not sending any content. Instead they are sending one file name. So నేను headers అంటే ఏం చెప్పాను, what is the difference between headers and properties? Headers will flow to receiver side. హ్యాండ్ అవుట్ ద రిసీవర్. సేమ్ వే హెడర్స్ అనేది ఒక మల్టిపుల్ సిస్టమ్స్ మధ్య ఫ్లో అవుతుంది. సో ఎక్కడైనా మీకు ప్రాపర్టీస్ మెయింటైన్ చేయడానికి ఉందా? దే కెన్ ఏబుల్ టు సెండ్ ద ప్రాపర్టీస్? నో. సేమ్ వే మన సిపిఐలో కూడా హెడర్స్ మనం ఏం మెయింటైన్ చేసినా అవి మన రిసీవర్ సిస్టమ్ పంపిస్తాం. సో దే ఆర్ సెండింగ్ హెడర్స్ నో. వీళ్ళ దగ్గర నుంచి మనకు ఒక హెడర్స్ వస్తుంది అనమాట. సో ఇవి హిడెన్ హెడర్స్, బై డిఫాల్ట్ గా వచ్చే హెడర్స్ అనమాట, కంటెంట్ లెంత్ ఇవన్నీ. సో బట్ నార్మల్ గా మనం వాళ్ళ యాక్చువల్ హెడర్ పంపించేది ఫైల్ నేమ్ ఇప్పుడు. So let us go and see. Okay, ఎంటర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇవన్నీ వస్తున్నాయి. సో ఈ హెడర్స్ నార్మల్ గా బై డిఫాల్ట్ గా మనం పాపులేట్ అయినాయి, మన సినారియో పాపులేట్ అయిన హెడర్స్. కానీ వీళ్ళు పంపించే హెడర్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఫైల్ నేమ్, అది కనపడట్లేదు. ఇట్ షుడ్ కమ్, ఎందుకు రావట్లేదు? ఇదే క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడుగుతారు. సో సెండర్ is sending some headers but CPI is not receiving those headers. What could be the issue? ఓకే, మేబీ నేను మిస్ చేసి ఉంటాను, చెప్పకపోయాను. సో ఇఫ్ యూ క్లిక్ సమ్వేర్, మీరు ఎక్కడైనా క్లిక్ చేస్తే, సో రన్ టైమ్ కాన్ఫిగరేషన్కి వెళ్తే ఇక్కడ అలౌడ్ హెడర్స్ అని ఉంటుంది. సో ఎప్పుడైతే ఇక్కడ మీకు బ్లాంక్ ఉంటుందో దట్ మీన్స్ యు ఆర్ నాట్ అలౌయింగ్ ఎనీ హెడర్స్ ఇంటూ సిపిఐ. సోర్స్ నుంచి వచ్చే సిస్టమ్స్ నుంచి వచ్చే హెడర్స్ కానీ, లేదంటే వేరే ఇంటర్ఫేస్ నుంచి వచ్చే హెడర్స్, మనం ఇంటర్ఫేస్ టు ఇంటర్ఫేస్ కూడా కనెక్ట్ చేస్తాం. ఇన్ అప్కమింగ్ క్లాసెస్ ఈ ఇంటర్ఫేస్ నుంచి వేరే ఇంటర్ఫేస్ కి మనం డేటా పంపిస్తాం. ఆ ఇంటర్ఫేస్ నుంచి మనకి ఏమైనా హెడర్స్ వస్తే, సో యు ఆర్ నాట్ అలౌయింగ్ అనమాట. సో ఇక్కడ మీరు స్టార్ పెడితే ఉన్న హెడర్స్ అన్ని అలౌ చేస్తుంది. అంటే సోర్స్ నుంచి వచ్చే ప్రతి హెడర్, అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఈ హెడర్స్ అన్ని అలౌ చేస్తుంది. సో దిస్ ఈస్ ద సోర్స్ సిస్టమ్. ఈ హెడర్స్ వాళ్ళు మనకు పంపిస్తున్నారు. లేదు మీకు ఓన్లీ వాళ్ళ నుంచి వచ్చే హెడర్ లో ఫైల్ నేమ్ ఒకటే కావాలి. సో లెట్ us see. నేను ఇప్పుడు స్టార్ పెట్టాను. సేవ్ దిస్ వన్ అండ్ డిప్లాయ్ దిస్ వన్. సో ఇందాక ఫస్ట్ మెసేజ్ హెడర్స్ చూస్తే ఒకసారి గుర్తు పెట్టుకోండి ఎన్ని ఉన్నాయని. 1 2 3 4 5 6 7. సో టోటల్ 7 హెడర్స్. ఇవన్నీ ఆటోమేటిక్ గా సిపిఐ పాపులేట్ చేసిన హెడర్స్. నేను ఇప్పుడు అలౌడ్ హెడర్స్ మీద స్టార్ పెట్టాను. I will send the same request again. So I will go here now
and click on the messages and click on this one, second message. Now see the headers. సో ఇప్పుడు చూస్తే n నెంబర్ ఆఫ్ హెడర్స్ వచ్చాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సోర్స్ నుంచి వచ్చిన హెడర్స్ అన్నమాట. సో ఎక్కడెక్కడైనా మీకు ఫైల్ నేమ్ కనిపిస్తుందా? ఫైల్ నేమ్ ఉంది. యా, సో యూ హ్యావ్ ఫైల్ నేమ్. సో ఎక్కడి నుంచి వచ్చింది ఇది? సోర్స్ నుంచి వచ్చిన ఫైల్ నేమ్. సో దే ఆర్ సెండింగ్ ద ఫైల్ నేమ్. సో వాళ్ళు ఏం పంపించినా మీకు అన్ని స్మాల్ లెటర్స్ లో ఉంటాయి. సో ఫైల్ నేమ్. సో ఈ ఫైల్ నేమ్ బేస్ చేసుకొని మీకు హెడర్ సెక్షన్ లో సోర్స్ నుంచి ఒక ఫైల్ వస్తుంది. యు ఆర్ నాట్ గెటింగ్ ఎనీ కంటెంట్ హియర్. యు ఆర్ నాట్ గెటింగ్ ఎనీ కంటెంట్. ఇన్స్టెడ్ యు ఆర్ గెటింగ్ సమ్ ఫైల్ నేమ్. ఈ ఫైల్ నేమ్ బేస్ చేసుకొని మీరు ఎస్ఎఫ్టిపి సర్వర్కి వెళ్ళి ఈ ఫైల్ ఉందా లేదా చెక్ చేయాలి. ఉంటే తీసుకొని రిసీవర్కి పెట్టాలి, లేదు అంటే యూ నీడ్ టు డ్రాప్ అన్ ఈమెయిల్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? పోల్ ఎన్రిచ్ అండ్ సెండర్ ఎస్ఎఫ్టిపి లో ఫోల్డర్ దగ్గర హెడర్ డాట్ ఫైల్ నేమ్స్ $. Poll enrich sender, sorry, From sender side onwards. SFTP and the users connection source. Username and password. SFTP. What is the directory? You need to pick the file. Outbox. Outbox. And file name. Header dot file name. Okay. So configuration అంతా perfect. So what method I need to use here now? Combine or replace or concatenate. Replace. Concatenate. Why concatenate? సేమ్ క్వశ్చన్ ఇలానే అడుగుతారు ఇంటర్వ్యూస్ లో. వై కంకాటినేట్? సో మనం Without సోర్స్ నుంచి message వచ్చిన డేటాని డేటా సో ఏం సోర్స్ రావట్లేదు నుంచి కదా. ఐ మీన్ ఫైల్ నేమ్ మనం హెడర్ కాల్ చేసుకున్నాం కదా, సో అందుకని Yeah, నేను నార్మల్ కంకాటినేట్ అంటే ఏంటి? సోర్స్ నుంచి వచ్చే రిక్వెస్ట్, టార్గెట్ నుంచి వచ్చే రిక్వెస్ట్ రెండు యాడ్ అవుతుంది, కంకాట్ అవుతుంది. కానీ నీకు ఇప్పుడు రిక్వెస్ట్ ఏం రావట్లేదు కదా. ఓకే. సో యూ స్టిక్ టు యువర్ ఆన్సర్. మీ ఆన్సర్ మీరు ఒకటి చెప్తే యూ కెన్ స్టిక్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ టు చేంజ్ యువర్ ఆన్సర్. ఇన్స్టెడ్ ఐఎమ్ ఆస్కింగ్ ద ఎక్స్ప్లెనేషన్. బట్ పిక్ చేస్తుంది కదా సార్, పిక్ చేసేది అక్కడ XML ఉంది కదా అక్కడ మనకి. ఓకే, అండ్ యూ మీన్ XML? ఎస్. Okay. బట్ అక్కడ ఏంటంటే మనకి మెసేజ్ మ్యాపింగ్ అనే ప్రాబ్లం ఉంటది కాబట్టి మనం అది యూజ్ చేసి తెలుసుకోవట్లేదు. మనకు ఆ ప్రాబ్లం ఉందని తెలుసు కాబట్టి. What is the step? కంకాటినేట్. Why? ఎస్. Why concatenate? What is the reason behind మెసేజ్ using మ్యాపింగ్ అనేది మళ్ళీ మనం మెసేజ్ మ్యాపింగ్కి వెళ్ళి చేసే బదులు డైరెక్ట్ గా మనం తీసుకుని ఇక్కడ తీసుకోవచ్చు కదా, ప్రాబ్లం లేకుండా, మెసేజ్ మ్యాపింగ్ చేయకుండా, మళ్ళీ డబుల్ వర్క్ Yeah. లేకుండా. లెట్స్ సే మెసేజ్ మ్యాపింగ్ కూడా నాకు ఏం లేదు ఇప్పుడు. నాకు వచ్చిన డేటా రెస్పాన్స్ యాజ్ ఇట్ ఈస్ వెళ్ళిపోవాలి. వాట్ స్టెప్ ఐ నీడ్ టు యూస్? సార్ కంబైన్ పెట్టలేం సార్, ఎందుకంటే కంబైన్ పెడితే రెండు XML ఉంటేనే కంబైన్ అయ్యి వెళ్తుంది. సో ఇంకో మనకి కంబైన్. ఓకే ఓకే, మనం ఈ సినారియోస్ చేయలేదా? లెటస్ సో కంబైన్ పెట్టినా ఒక రెస్పాన్స్ ఉన్నా కూడా, రిక్వెస్ట్ లేకపోయినా రెస్పాన్స్ ఉన్నా రెస్పాన్స్ వెళ్ళిపోతుంది. సో ఓన్లీ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ ఇట్ విల్ ట్రై టు కంబైన్. మల్టీ మ్యాప్ మెసేజ్ ఫామ్ అయ్యి వెళ్ళిపోతుంది అనమాట. దట్స్ ద బిహేవియర్ ఆఫ్ కంబైన్. రెండు వస్తేనే కంబైన్ అవ్వాలని కాదు, ఏది వచ్చినా ఏది లేకపోయినా అది కంబైన్ అయ్యి ఆ మల్టీ మ్యాప్ మెసేజ్ కింద ఫామ్ అయ్యి వెళ్ళిపోతుంది అనమాట. బట్ యువర్ ఆన్సర్ ఈస్ కరెక్ట్, కంకాటినేట్. ఎగ్జాక్ట్ రీజన్
అసలు మనం పంపించిన పేలోడ్ XML కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అసలు మనం ఏం పంపట్లేదు. అదే అది XML కాదు కాబట్టి మనం షుడ్ నాట్ కన్సిడర్ XML. ఓకే. సో ద రిక్వైర్మెంట్ క్లియర్గా అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే అగైన్ వెళ్ళి మనం ఒక్కసారి రిక్వైర్మెంట్ క్లియర్గా చూస్తే సోర్స్ ఈస్ సెండింగ్ ఎస్ఎఫ్టిపి ఫైల్ నేమ్ ఇన్ ద హెడర్ బేస్డ్ ఆన్ ద ఫైల్ నేమ్ యూ నీడ్ టు కనెక్ట్ టు ద ఎస్ఎఫ్టిపి సర్వర్ యూ నీడ్ టు ఫెచ్ ద ఫైల్ బేస్డ్ ఆన్ ద ఫైల్ నేమ్. ఆ ఫైల్ నేమ్ బేస్ చేసుకొని మనం తెచ్చుకోవాలి బేసిక్గా. సో ఇక్కడ కంకాటినేట్ పెడితే ఏమవుతుంది? ఆల్వేస్ 0 + 1 వాట్ ఈస్ ద ఆన్సర్? 1. 0 + 10. 10 only. Always anything if you add something 0 to your existing payload, it will be the as is existing payload. Existing one. So let us say this one. ఓకే, సోర్స్ నుంచి ఒక ఫైల్ నేమ్ వస్తుంది, హెడర్ లో వస్తుంది కాబట్టి హెడర్ ని కాల్ చేసుకున్నారు. కంకాటినేట్ ఎందుకంటే వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ పేలోడ్, వీ వాంట్ ఓన్లీ ద రెస్పాన్స్ పేలోడ్. సో మనం తీసుకున్నాం. నెక్స్ట్ ద రిక్వైర్మెంట్ ఈస్, సో ఫైల్ ఉంటే అంటే ఇన్ కేస్ ఈ ఎస్ఎఫ్టిపిలో ఫైల్ ఉంటే వీ నీడ్ టు సెండ్ టు రిసీవర్. ఇక్కడ నుంచి మనం రిసీవర్కి పంపించేస్తాం. సో ఐఎమ్ నాట్ కనెక్టింగ్, ఐఎమ్ జస్ట్ సేయింగ్ రిసీవర్కి పంపించేస్తాం. ఎస్ఎఫ్టిపి వేరే సర్వర్కి పంపించేస్తాం. ఇన్ కేస్ ఫైల్ లేదు అంటే వీ నీడ్ టు డ్రాప్ అన్ ఈమెయిల్ టు దిస్ టీమ్. ఓకే, మీరు పంపించిన ఫైల్ నేమ్ మా దగ్గర లేదు అంటే ఈ సర్వర్లో లేదు కాబట్టి దేర్ ఇస్ నో ఫైల్ ప్రాసెసర్ అని చెప్పాలి. వాట్ ఈస్ ద స్టెప్? రూటర్ అండ్ ఎర్రర్ ఎండ్ తీసుకో. ఓకే, రౌటర్. ఓకే, నెక్స్ట్ రౌటర్. ఓకే, తీసుకున్నా. ఎర్రర్ ఎండ్ అండ్ సెండ్. ఎర్రర్ ఎండ్. ఓకే, తీసుకున్నా. నెక్స్ట్ టు కనెక్ట్ ద ఎక్స్టర్నల్ సిస్టమ్, సో సెండ్. ఇక్కడ కండిషన్ నో. సెండ్ ఎక్కడ తీసుకోవాలి? ఏ బ్రాంచ్ లో తీసుకోవాలి లేదంటే ఎక్కడ పెట్టాలి? ఎర్రర్ ఎండ్ దగ్గరే ఇంకొక రిసీవర్ సెండ్ తీసుకుంటాం. ఐ మీన్ ఇదా? హియర్ యా, ఎర్రర్ ఎండ్ కి ఇక్కడ కాదండి. ఎర్రర్ ఎండ్ విల్ నెవర్ కనెక్ట్ టు ద రిసీవర్. సెండ్ సెండ్ నుంచి రిసీవర్. ఓకే, మెయిల్ అడాప్టర్ ఇదేనా? ఇస్ ఇట్ కరెక్ట్? నో. వాట్ ఈస్ ద రీజన్ అండ్ హౌ వీ నీడ్ టు డూ? అంటే ఇప్పుడు సింపుల్ గా మీకు రిక్వెస్ట్ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ తీసుకొని సెండ్ కనెక్ట్ అవుతుంది. ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్. ఓకే, ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ తీసుకున్నా, కానీ ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుంది? ఓకే, అగైన్ లిసన్. నాకు ఒక రిక్వెస్ట్ వస్తుంది, వెళ్ళి ఫైల్ తెచ్చుకుంటున్నా. తెచ్చుకుంటే ఈ ఫైల్ ఉంటే ఐ నీడ్ టు సెండ్ టు ఎస్ఎఫ్టిపి ఇక్కడ నుంచి. సో ఐ నీడ్ టు సెండ్ టు ఎస్ఎఫ్టిపి. నార్మల్గా ఇది మన కేసు, ఇక్కడ నుంచి ఎస్ఎఫ్టిపికి వెళ్ళిపోవాలి. లెట్ మీ పుట్ ఇట్ అసైడ్ ఫర్ సమ్ టైమ్. సో దిస్ ఈస్ ద అవర్ సినారియో. సో నార్మల్గా మనం డెవలప్ చేసాం, వర్క్ అవుతుంది. రేపు వచ్చి వాళ్ళు ఏమన్నారంటే ఎప్పుడైతే మీకు ఎస్ఎఫ్టిపిలో ఫైల్ లేదో, సో మీరు మనం ఎంటీ పేలోడ్స్ పంపిస్తున్నాం ఎస్ఎఫ్టిపి. బేసిక్గా ఇక్కడ పేలోడ్ లేదు అంటే వీఆర్ గెటింగ్ అన్ ఎంటీ పేలోడ్ అండ్ వీఆర్ క్రియేటింగ్ అన్ ఎంటీ మెసేజ్. సో ఇప్పుడు ఏమన్నారంటే వాళ్ళు, ఎప్పుడైతే ఎస్ఎఫ్టిపి నుంచి మీకు రెస్పాన్స్ రాదో, సో వస్తే పంపండి, లేదు అంటే మాకు ఈమెయిల్ పంపండి అన్నారు. సో మనం ఏం చేద్దాం? సో పోలెండ్ రిచర్ ముందునే కండిషన్ రౌటర్ యూస్ చేసుకుని ముందు ఎలా యూస్ చేసుకుంటే, ముందు యూస్ చేస్తే మనకెలా తెలుస్తుంది ఫైల్ ఉందా లేదా అని? పోల్ ఎన్రిచ్మెంట్ తర్వాత యూస్ చేయాలి సార్. ట్రూ ఆర్ ఫాల్స్ పెట్టి, ట్రూ ఉంటే ఫైల్ పెట్టాలి, ఫాల్స్ ఉంటే మెసేజ్ మెయిల్ పెట్టాలి సార్. ఎగ్జాక్ట్లీ, యూ నీడ్ టు చెక్ విత్ ద కండిషన్. మీకు ఆల్రెడీ పోల్ అండ్ రిచ్ నుంచి కండిషన్ వస్తుంది ఫైల్ ఉందా లేదా అని.
ఫైల్ ఉంటే ట్రూ ఉంటుంది, లేదంటే ఫాల్స్ ఉంటుంది. ఫాల్స్ వస్తే దేర్ ఇస్ నో ఫైల్. సో యూ నీడ్ టు చెక్ ద కండిషన్. హౌ యూ నీడ్ టు చెక్ ద కండిషన్? టేక్ ఎనీ okay, let me put it here. Let me duplicate and show in the last place. ఇక్కడ నుంచి మనం తీసుకుంటాం. సో ఇక్కడ మన ఫైల్ ఉంటే ఓకే. ఇప్పుడు ఇక్కడ ట్రూ కండిషన్ పెట్టుకుంటాం. సో నాన్ ఎక్స్ఎంఎల్ పెట్టుకొని అది ప్రాపర్టీలోనే హెడర్లోనే ఉంటుంది. యూ విల్ కాల్ దట్ ఈక్వల్ టు కండిషన్ కాల్ చేసి ఈక్వల్ టు ట్రూ పెట్టుకుంటారు. ఎప్పుడైతే ట్రూ వస్తుందో మీకు రిసీవర్కి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ డిఫాల్ట్ పెట్టుకుంటారు. ట్రూకి ద ఆపోజిట్ ఈస్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఫాల్స్. సో డిఫాల్ట్ ఆల్వేస్ ఫాల్స్కి వెళ్ళిపోతుంది అనమాట. సో యూ విల్ టేక్ వన్ మోర్ మెసేజ్ అండ్ యూ విల్ సెండ్. సో మనం దేంతో ఎండ్ చేయాలి? సో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? సో ఎర్రర్ ఎండ్. ఎర్రర్ ఎండ్. ఓకే, ఎర్రర్ ఎండ్ తీసుకున్నా. ఇక్కడ నుంచి నేను ఎర్రర్ ఎండ్కి పెట్టుకున్నా. And I will make this as a default. సో ఎప్పుడైతే ఫాల్స్ వస్తుందో ఎర్రర్ ఎండ్ ట్రిగర్ అవుతుంది, రైట్? ఎస్, పోల్ అండ్ రిచ్ లో త్రూ ఎక్సెప్షన్ ఎనేబుల్ చేస్తాం. అవసరం లేదు ఇంకా మనకి. మన కండిషన్ ఇక్కడ కదా చెక్ చేసేది. ఫైల్ పోల్ అండ్ రిచ్ లో మనం కండిషన్ ఎప్పుడు పెడతాం? త్రో ఎక్సెప్షన్ ఇఫ్ నో మెసేజ్ ఫౌండ్. సో మెసేజ్ లేదు అంటే ఎక్సెప్షన్ రైజ్ చేయమని చెప్తాను. ఎక్సెప్షన్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్. క్లియర్ గా మళ్ళీ అర్థం చేసుకోండి రిక్వైర్మెంట్. ఐఎమ్ గెటింగ్ ఏ ఫైల్. I need to check whether file exists or not. If exists, I need to send to receiver. If not, I need to send an email to source team. If there is any issue in the entire iFlow, ekkadaina meeku technical issue unte, that could be connectivity issue with SFTP, that could be a routing issue, that could be a data issue. I need to send an email to only my support team. అది ఎందుకంటే టెక్నికల్ ఇష్యూ, అది సిపిఎల్ మాత్రమే చూడాలి. ఎప్పుడైతే ఫైల్ లేదో దట్ ఈస్ అ సోర్స్ టీమ్ ఇష్యూ. ఐ నీడ్ టు సెండ్ అన్ ఈమెయిల్ టు సోర్స్ టీమ్. సో ఫైల్ ఉంది లేదా చెక్ చేసుకున్నారు, విచ్ ఇస్ గుడ్, విచ్ ఇస్ ఇలానే చేయాలి. కండిషన్ పెట్టుకున్నారు. నెక్స్ట్ వాట్ రౌటర్ యూస్ చేశారు. సో కండిషన్ మ్యాచ్ అయితే రిసీవర్కి వెళ్ళిపోతుంది. వాట్ ఈస్ ద అదర్ కేస్? హౌ ఐ నీడ్ టు డూ దట్ వన్? We have to send mail. వీ హ్యావ్ టు Send mail. మెయిల్. ఎలా, ఎక్కడ Exception పెట్టాలి? sub process లో సెండ్. సో లెట్ us go with ఫస్ట్ స్టెప్. నేను వీళ్ళకి ఈమెయిల్ పంపాలి వెన్ ఎవర్ దేర్ ఇస్ నో ఫైల్ ఎగ్జిస్ట్. ఆ ఈమెయిల్ స్టెప్ నేను ఎక్కడ పెట్టాలి? సార్ రౌటర్ 2 లో ఎండ్ ఎర్రర్ ఎండ్ తీసేసి అక్కడ ఎండ్ మెసేజ్ పెట్టాలి సార్. ఎండ్ మెసేజ్ మెయిల్ కి. ఎగ్జాక్ట్లీ, నీడ్ టు ఎండ్ విత్. ఎందుకు ఎండ్ పెట్టాలి? వై నాట్ ఎర్రర్ ఎండ్? ఫైల్ లేనప్పుడు మనం మెయిల్ పంపాలి కదా సార్ రిసీవర్ సిస్టమ్ సెండ్. సో పంపిస్తాం, ఎర్రర్ ఎండ్ పెట్టే వెళ్తుంది. వై ఓన్లీ ఎండ్ స్టెప్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎర్రర్ ఎండ్? ఎర్రర్ ఎండ్ పెడితే సెండ్ కి కనెక్ట్ అవ్వలేము. సో ఎండ్ మెసేజ్ పెట్టండి. ఎర్రర్ ఎండ్ పెడితే ఫెయిల్ అయిపోతుంది సార్. ఫెయిల్ అని వస్తుంది మెసేజ్ ప్రాసెసింగ్. ఇంకా ఉంది. సెండర్ కి వెళ్ళాలి కదా, లైక్ ఎండ్ పెడితేనే మనకు బ్యాక్ వెళ్తుంది కదా. ఎండ్ కి ఏ మెసేజ్ వస్తే అదే సెండర్ కి పాస్ అవుతుంది కదా. నో, యు ఆర్ సెండింగ్ అన్ ఈమెయిల్ కదా. ఆల్రెడీ మనకి ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ట్రిగ్గర్ అవుతుంది కదా అక్కడ. ఎగ్జాక్ట్లీ, యువర్ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ విల్ బి ట్రిగర్డ్ వెన్ యు ఆర్ ఎండింగ్ విత్ ఎర్రర్ ఎండ్. అంటే మీరు ఇక్కడ ఫంక్షనల్ ఎర్రర్ ను కూడా ఒక టెక్నికల్ ఎర్రర్ గా డిక్లేర్ చేస్తున్నారు. సో వెన్ యు ఆర్ ఎండ్ విత్ ఎర్రర్ ఎండ్, వెన్ ఎవర్ దేర్ ఇస్ ఎన్ మెసేజ్ ఎక్సెప్షన్, దట్ మీన్స్ మాన్యువల్ గా మీరు ఎక్సెప్షన్ క్రియేట్ చేస్తున్నారు. వెన్ ఎవర్ యూ హ్యావ్ క్రియేటెడ్ ఎక్సెప్షన్, automatically your exception sub process will trigger and your email will be sent to the CPI support team stating that there is no mail in the server. వాళ్ళు అది ఫైల్ లేదు అంటే వాళ్ళు ఏం చేయలేదు కదా, దేర్ ఇస్ నో ఫైల్ ఇన్ ద సర్వర్ అని మెయిల్ వెళ్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, సిపిఐ టీం వాళ్ళు ఫైల్ లేదు అంటే నేను వెళ్ళి ఏం పెట్టలేను కదా అని వాళ్ళు ఫీల్ అవుతారు. సో ద రిక్వైర్మెంట్ ఈజ్ సోర్స్ నుంచి మనకు ఒక రిక్వెస్ట్ వస్తుంది. సో ఫైల్ ఉందా లేదా చెక్ చేసుకుంటాం. ఫైల్ ఉంటే ఎస్ఎఫ్టిపిలో ప్లేస్ చేయాలి, లేదు అంటే వీ నీడ్ టు ఇన్ఫార్మ్ దిస్ పర్టికులర్ టీమ్. ఎవరైతే ఇన్ఫార్మ్ చేశారో వాళ్ళకి మనం మెయిల్ పంపాలి. సో దట్స్ ద రీజన్ వీఆర్ యూజింగ్ రౌటింగ్ స్టెప్
ఇన్స్టెడ్ వీఆర్ యూజింగ్, మనం ఇది ఎందుకు యూజ్ చేయట్లేదు? ఇది కూడా ఆప్షన్ ఉంది కదా, వై వీఆర్ గోయింగ్ ఫర్ ద రౌటర్. నేను అది ఇది use ఓన్లీ చేసి టీమ్ ఓన్లీ ఎక్సెప్షన్ యాక్టివేట్ అవుతుంది కానీ మెసేజ్ బ్యాక్ వెళ్ళదు కదా. ఎగ్జాక్ట్లీ. సో వెన్ యూ క్లిక్ దిస్ వన్, బేసిక్ గా ఎంటైర్ మన ఎక్సెప్షన్, మన ఇంటర్ఫేస్ అంతా ఫెయిల్డ్ స్టేటస్ లోకి వెళ్ళిపోతుంది. ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ ఎ ఫెయిల్యూర్స్ ఇన్ మై సిస్టమ్. ఐ డోంట్ వాంట్ టు కీప్ బర్డన్ టు మై సపోర్ట్ టీమ్ టు మానిటర్ టు అనలైజ్ డీబగ్ అంతా. కాబట్టి నేను రౌటర్ యూస్ చేసుకొని ఎప్పుడైతే ఫైల్ లేదో సెండ్ స్టెప్ యూస్ చేసుకొని మెయిల్ పంపిస్తాను. ఐఎమ్ ఎండింగ్ విత్ ఎండ్ స్టెప్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎర్రర్ ఎండ్, బికాస్ ఎర్రర్ ఎండ్ ఎప్పుడైతే మీరు ఎండ్ చేస్తారో దట్ మీన్స్ యూఆర్ క్రియేటెడ్ అన్ ఎక్సెప్షన్ యువర్ ఇంటర్ఫేస్. మీరు ఒక ఎక్సెప్షన్ ని క్రియేట్ చేశారు కాబట్టి ఆటోమేటిక్ గా మీ ఎక్సెప్షన్స్ ప్రాసెస్ ట్రిగర్ అవుతుంది. ట్రిగర్ అయ్యి దీంతో పాటు ఈమెయిల్ కూడా ప్యారలల్ గా వెళ్ళిపోతుంది. క్లియర్? ట్రిక్కీగా ఉంది సార్, బట్ మనం అక్కడ ఎందుకు పెట్టాం అనేది కొంచెం డౌట్ గా ఉంది. యా, సో ఇక్కడ ఏం చేసాం, బేసికలీ మీకు ఇక్కడ 2 రిసీవర్స్ బేస్డ్ ఆన్ కండిషన్ యువర్ సెండింగ్. రౌటర్ మీరు క్లాస్ విన్నప్పుడు రౌటర్ ఏం చేస్తుంది, బేస్డ్ ఆన్ కండిషన్ ఎవరికి డేటా పంపాలో డిసైడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఫైల్ ఉంటే ఈ రిసీవర్ కి, ఫైల్ లేదు అంటే ఈ రిసీవర్ కి. సో మీరు కోరిలేట్, ఈ టాపిక్ లోనే ఉండకూడదు, కోరిలేట్ చేసుకోవాలి. ఓకే, కండిషన్ రౌటర్ తీసుకురండి, రౌటర్ ఎలా వర్క్ అవుతుంది, ఏం కండిషన్ ఇవ్వాలి, ఎర్రర్ ఎండ్ ఎందుకు పెట్టకూడదు, ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ ఎలా ట్రిగర్ అవుతుంది, ఏమన్నా ఎర్రర్ వస్తే ట్రిగర్ అవుతుంది. మీరు ఎర్రర్ రావాలి అని పెట్టారు ఇక్కడ ఇందాక ఎర్రర్ ఎండ్ అని. సో ఆటోమేటిక్ గా ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ ట్రిగర్ అవుతుంది. సో నా కండిషన్ ఏంటి, ఫైల్ తెచ్చుకోవాలి, సో ఉంటే పంపాలి, లేదు అంటే ఈమెయిల్ పంపాలి. అంటే 2 రిసీవర్స్ ఇక్కడ. సో 2 రిసీవర్స్ కి ఎలా పంపాలి, బేస్డ్ ఆన్ కండిషన్ ఐ బ్రాట్ రౌటర్ ఇన్ మిడిల్. సో ఫైల్ ఈక్వల్ టు ట్రూ ఉంటే వెళ్తుంది, ఫాల్స్ ఉంటే ఈమెయిల్ కి వెళ్తుంది. అక్కడితో మన ఇంటర్ఫేస్ అయిపోతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ టెక్నికల్ ఇష్యూ, ప్రాసెసింగ్ లో ఏమన్నా ఇష్యూ ఉంటే ఐ నీడ్ టు డ్రాప్ అన్ ఈమెయిల్ విచ్ ఈస్ అన్ ఎర్రర్ హ్యాండ్లింగ్ పార్ట్ అనమాట. ఇది కామన్ గా ప్రతి ఇంటర్ఫేస్ కి చేసే ఎర్రర్ హ్యాండ్లింగ్. సో ఐ విల్ యూస్ సెండ్ స్టెప్ హియర్ అండ్ ఐ విల్, సో ఎప్పుడైనా ఫెయిల్ అయితే, రౌటర్ దగ్గర ఫెయిల్ అయినా, ఇక్కడ ఫెయిల్ అయినా, ఇక్కడ ఫెయిల్ అయినా, ఎక్కడ ఫెయిల్ అయినా, కనెక్టివిటీ ఇష్యూ వల్ల ఫెయిల్ అయినా కూడా మన సపోర్ట్ టీమ్ కి ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ యూస్ చేసుకొని ఎక్సెప్షన్ డాట్ మెసేజ్ కాల్ చేసుకొని కంటెంట్ పంపిస్తాం. సో అంటే ట్రై టు ఇప్పుడు కంప్లీట్. 23 కాడ నుంచి మనము మెయిల్ కనెక్ట్ చేస్తాం సార్. యా, యూ కెన్ సింప్లీ కనెక్ట్ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచైనా కనెక్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే సెండ్ స్టెప్ అన్నారు కదా, ఇదైనా కనెక్ట్ చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో హార్మ్ కనెక్టింగ్ ఫ్రమ్ ఎనీవేర్. ఇక్కడ నుంచైనా చేసుకోవచ్చు, ఇక్కడ నుంచైనా చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ నుంచి ఎందుకు చేసుకుంటున్నాను, ఇక్కడ నుంచైనా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు ఎస్ఎఫ్టిపి యూస్ చేసుకొని సెండ్ స్టెప్ యూస్ చేసుకోవచ్చు. ఈ బ్రాంచ్ లో కూడా ఇంకో సెండ్ స్టెప్ తీసుకొని ఇక్కడ కూడా యూస్ చేసుకొని లాస్ట్ లో ఇది ఏదైతే ఉందో సింగిల్ గా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ సింగిల్ ఎండ్ స్టెప్ ఇలా అయినా చేసుకోవచ్చు మన ఇంటర్ఫేస్. సో కండిషన్ ఉంటే సెండ్ స్టెప్ నుంచి మెయిల్ వెళ్తుంది, సెండ్ స్టెప్ నుంచి ఎస్ఎఫ్టిపికి వెళ్తుంది. సో రెండు ఎండ్ అయిపోతుంది అనమాట. లేదు అనుకుంటే సింపుల్ గా 2 ఎండ్ స్టెప్పులు తీసుకొని ఇక్కడ ఒక ఎండ్, తర్వాత ఇక్కడ ఒక ఎండ్ మెసేజ్ తీసుకొని మీరు ఇక్కడ నుంచైనా పంపించుకోవచ్చు, ఇక్కడ నుంచైనా డైరెక్ట్ గా అయినా కనెక్ట్ చేసుకోవచ్చు, బికాస్ రిసీవర్ కాబట్టి. ఓకే, టు కంప్లీట్ దిస్ వన్ ఎండ్ టు ఎండ్, అండ్ ఐ హావ్ వన్ మోర్, ఐఎమ్ యాడింగ్ వన్ మోర్ హియర్, అండ్ ఈమెయిల్ should go to particular person with the header email. ఓకే, బేసిక్ గా రిక్వైర్మెంట్ ఇది ఏంటి అంటే, ఇప్పుడు ఫైల్ నేమ్ వస్తుంది, ఫైల్ నేమ్ తో పాటు మీకు ఒక ఈమెయిల్ కూడా వస్తుంది అనమాట. అంటే ఎవరు ట్రిగర్ చేశారు ఆ మెసేజ్, ఆ పర్టికులర్ పర్సన్. సో శాంపుల్ గా మీ ఈమెయిల్ ఇచ్చుకోండి. సో ఆ పర్టికులర్ పర్సన్ ఎవరు ఉన్నారు, ఎవరు ట్రిగర్ చేశారు, అంటే ఈ రిక్వెస్ట్ ఎవరు ట్రిగర్ చేస్తున్నారో వాళ్ళ ఈమెయిల్ ఐడి అనమాట మన సిపిఐకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఇస్తాను. ఓకే, సో ఈ ఫైల్ నేమ్, ఈ ఈమెయిల్ వస్తుంది. ఈ ఫైల్ నేమ్ ఉంటే రిసీవర్ పంపించేస్తాం ఫైల్. ఎప్పుడైతే ఈ ఫైల్ నేమ్ లేదో వీ నీడ్ టు సెండ్ అన్ ఈమెయిల్ టు దిస్ పర్టికులర్ పర్సన్. ఆ పర్సన్ కే మనం మెయిల్ పంపాలి, అందరికి అవసరం లేదు, ఆ పర్సన్ కి ఒక్కరికి ఇన్ఫార్మ్ చేస్తే చాలు. కాబట్టి ఆ ఈమెయిల్ కే పంపాలన్నమాట. ఎప్పుడైనా టెక్నికల్ ఫెయిల్ అయితే అది టీం అంతా వెళ్ళాలి. సో ఐ వాంట్ టు సెండ్ ఓన్లీ టు దిస్ పర్టికులర్ పర్సన్ అంటే
ఈ స్టెప్లో ఈ పర్టికులర్ స్టెప్ ఈమెయిల్ ఓన్లీ 2 రిసిపెంట్లు ఒకే ఒక్క ఈమెయిల్ ఉంటుంది. దట్ ఈమెయిల్ విల్ కమింగ్ ఫ్రమ్ ద సోర్స్ సిస్టమ్ అగైన్. క్లియర్? Yes, sir. The requirements completely on this so that we will be completing poll and rich. సార్ స్మాల్ డౌట్ సార్, అది హెడర్ లో ఫైల్ నేమ్ ఒకటే పంపిస్తుంది కదా, మరి పాత్ ఎలా సార్? అది ఏ ఫోల్డర్ లో ఉందనేది మనం మాన్యువల్ గా ఇస్తాం లేకపోతే అది ఇంకా కాన్స్టెంట్, ఎప్పుడు ఒకటే ఫోల్డర్ లో చెక్ చేయాలి మనం, ఎప్పటికప్పుడు మారదు. సో కాన్ఫిగరేషన్, సర్వర్ నేమ్స్, డైరెక్టరీస్ అన్ని సేమే, కానీ ఫైల్ నేమ్ మటుకి వాళ్ళు డైనమిక్ గా కాల్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఏం ఫైల్ కావాలి తీసుకెళ్లి వేరే సర్వర్ లో పెట్టాలో ఆ ఫైల్ వరకే తీసుకుంటారు అనమాట. దే నో బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుంది, ఏం ఫైల్స్ ఉన్నాయని. ఇఫ్ దే వాంట్ టు ట్రాన్స్మిట్ ద డేటా ఫ్రమ్ సిపిఐ, దే విల్ పుష్ ద ఫైల్ నేమ్, దట్స్ ఇట్. ఓకే సార్. Okay, so try to complete this one end to end. So సోర్స్ నుంచి రిసీవర్కి వెళ్ళాలి, ఎర్రర్ హ్యాండ్లింగ్ ఉండాలి, ఈమెయిల్ వెళ్ళాలి. సో ఈ రిక్వైర్మెంట్స్ రాసుకోండి. దీస్ ఆర్ ద రియల్ టైమ్ రిక్వైర్మెంట్స్. సో రేపు కంపల్సరీగా ఇంటర్వ్యూస్ లో రియల్ టైమ్ రిక్వైర్మెంట్స్ అడుగుతారు. మళ్ళీ లాస్ట్ డే వచ్చేసరికి రియల్ టైమ్స్ రిక్వైర్మెంట్స్ చెప్పండి అంటే నేను చెప్పినా మీకు అర్థం కదా అన్ని ఒకే రోజు. సో ఈచ్ రిక్వైర్మెంట్ మీరు ఇన్ కేస్ నేను కొన్ని అప్డేట్ చేయట్లేదు ఎక్సెల్ షీట్ లో, మీకు టైం ఉంటే మీరైనా అప్డేట్ చేయండి సో దట్ ఇట్ విల్ హెల్ప్ ఫర్ అదర్స్. బట్ ఐ విల్ ట్రై టు అప్డేట్. బట్ ఇవన్నీ మీరు ఒక నోట్ ప్యాడ్ లో పెట్టుకోండి. ఒక రిక్వైర్మెంట్ 1 ఇప్పుడు వరకు ఏం చేసాం, ఎన్ని ఇంటర్ఫేసెస్, రేపు ఇంటర్వ్యూస్ లో అడుగుతారు మీరు ఎన్ని ఇంటర్ఫేసెస్ డెవలప్ చేశారు. సో నన్ను అడిగితే నేను మోర్ దెన్ 200, 300 అంట. మీరు అట్లీస్ట్ ఒక 50 అయినా నాది. సో ఐ డెవలప్డ్ మోర్ దెన్ 50+ ఆర్ 20+, అట్లీస్ట్ 25+ ఇంటర్ఫేసెస్. సో ఫాస్ట్ ఒక 10 ఇంటర్ఫేసెస్ నువ్వు చేసింది చెప్పు అంటే వీ నీడ్ టు ఏబుల్ టు టెల్ ఇట్, బికాస్ మనం చేసిన వర్క్ మనం ఎక్స్ప్లెయిన్ చేయకపోతే దెన్ వాట్ ఈస్ ద యూజ్. కాబట్టి ఈ రిక్వైర్మెంట్స్ అన్ని మనం ఎలా డెవలప్ చేసాం, ఏం చేస్తున్నామని మీరు కంటెంట్ రాసుకోండి 1 by 1. ఓకే, ఫస్ట్ రిక్వైర్మెంట్, సెకండ్ రిక్వైర్మెంట్, ఏ అడాప్టర్స్ ఇన్వాల్వ్ అయినాయి, దీని ఆబ్జెక్టివ్ ఏంటి, ఆబ్జెక్టివ్ అంటే అసలు మెయిన్ పర్పస్ ఏంటి ఇంటర్ఫేస్ డెవలప్ చేయడానికి, సోర్స్ నుంచి ఏం డేటా వస్తుంది, టార్గెట్కి ఏం పంపాలి అనేది ఆబ్జెక్టివ్ అనమాట. సిపిఐ ఏం చేస్తుంది అనేది. ఓకే, క్రియేషన్, ప్రొడక్షన్ ఆర్డర్స్, ట్రాన్స్మిటింగ్ ప్రొడక్ట్స్ డేటా, క్రియేటింగ్ ఆర్డర్స్, ట్రాన్స్మిటింగ్ ఇన్వాయిసెస్, దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ అనమాట. క్లియర్? ఇప్పుడు పోల్ ఎన్రిచర్ వాడినప్పుడు మనం అక్కడ సెండర్ కనెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు 2 సెండర్స్ అన్నట్ట మనకి ఇప్పుడు ఇంటర్ఫేస్‌లో. కైండ్ ఆఫ్. ఓకే. కానీ అసలు 2 సెండర్స్ ఉండొద్దు అని డిస్కస్ చేసాం కదా ముందు. రిసీవర్స్ ఎన్నైనా ఉండొచ్చు. బట్ 2 సెండర్స్ అంటే సెండర్స్ ఇన్ ద సెన్స్ స్టార్ట్ అన్నమాట. సో స్టార్ట్ కి ఇలా ఒకటే ఇంటర్ఫేస్ కి 2 సెండర్ స్టెప్. దిస్ ఈస్ నాట్ ఎ సెండర్, this is an external call to, this is an function, this is a parrot function to call external source system, external systems ని కాల్ చేయడానికి. సో ఇక్కడికి వెళ్తే external call అని క్లియర్ గా ఉంది. సో if you keep the cursor on poll enrich, so polls to an external system and enrich the incoming messages, వచ్చే incoming message ని enrich చేయడానికి, ఇంకో సర్వర్ లో ఉన్న డేటాతో enrich చేయడానికి విల్ బి యూజింగ్ poll enrich. This is not an sender, but as per the design this is a sender, ఒక సెండర్ నుంచి తెచ్చుకుంటున్నాం. బట్ దిస్ ఈజ్ నాట్ ఏ సెండర్ సిస్టమ్, దిస్ ఈజ్ ఏ పోల్ ఎన్రిచ్ అనమాట. సో రిక్వెస్ట్ రిప్లై అంటే అప్పుడు మనకి విచ్ ఈస్ అన్ మల్టిపుల్ రిసీవర్స్ లాగ్ కాదు కదా, వీఆర్ నాట్ పోస్టింగ్, వీఆర్ గెటింగ్ సమ్ రెస్పాన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ రిక్వెస్ట్ రిప్లై. క్లియర్? Yeah. So this is used to connect to the external systems only for SFTP systems. That's it. Okay. So complete this requirement end to end with proper naming conventions. If you want to use local integration process, you can use, and whatever you want to use, you can use. But try to complete this one with the along with the error handling. Any questions? We interface law. We'll see tomorrow again. If not, we'll jump to the new topic called one more is left in external call content enricher. సో మోస్ట్లీ రియల్ టైంలో మనం 99.9% యూజ్ చేసేది రిక్వెస్ట్ రిప్లై సెండ్ అనమాట. హై కేసెస్లో రిక్వెస్ట్ రిప్లై. సో 100%లో దీన్ని స్ప్లిట్ చేయండి ఎంత పర్సెంట్గా మనం యూజ్ చేస్తామంటే, సో 70%, 28%,
1%. సో అసలు మనం యూసేజ్ చేయం. నా కెరియర్లో నేను ఐ నెవర్ యూజ్ కంటెంట్ అండ్ రిచర్ అండ్ పోల్ అండ్ రిచ్. బట్ మనకు తెలియాలి ఎక్స్టర్నల్ కాల్స్ ఏమున్నాయి, ఇన్ కేస్ మనకి ఎలా వస్తుందో రిక్వైర్మెంట్స్ మనకు తెలియదు. ఇన్ కేస్ వస్తే వీ షుడ్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్. బట్ దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దట్స్ ఇట్. ఇంకా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి మనం నేర్చుకోవాల్సింది. సో కన్వర్టర్, డీకోడర్ అయిపోయింది. సో ఫిల్టర్ ఉంది విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనకి లోకల్ కాల్లో ప్రాసెస్ కాల్ తెలుసు, ఐటమ్ పొటెంట్ కాల్ అండ్ లూపింగ్ ప్రాసెస్ కాల్ నేను చెప్తాను. అండ్ వీ హ్యావ్ సెక్యూరిటీ పారామీటర్స్, ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్. సో ఇవన్నీ మనం కవర్ చేద్దాం. తర్వాత ఎస్ఏపి ఇంటిగ్రేషన్ చూద్దాం. ఎస్ఏపితో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, వాట్ ఆర్ ద అడాప్టర్స్ అని. దాని తర్వాత సిపిఐ అయిపోయిన తర్వాత కొన్ని అడిషనల్ క్లాసెస్ లైక్ బోనస్ క్లాసెస్ లాగా ఓపెన్ కనెక్టర్స్, ఈవెంట్ మెష్, ఏపీఐ మేనేజ్మెంట్ అవి కూడా చూద్దాం. ఓకే, సో దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడే. అండ్